పెట్రోల్పై డీజిల్పై లీటర్కు ₹3 పైన పెంచారు. ఎట్లా చూస్తారు మేడం? పెట్టడం అని ఖచ్చితంగా వేసుకోవాలి కాబట్టి వేసుకుంటున్నాం. కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడమంటున్నారు కానీ వాడడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు పెంచట్లేదు. ఇంతకుముందు ఉన్న బస్సెస్ ఇప్పుడు లేవు అసలు. ఇప్పుడు నేను ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు నాకు వెళ్ళాలంటే 1 అవర్ పైన అసలు అయినా కూడా బస్సెస్ దొరకవు. కాబట్టి ఖచ్చితంగా వెహికల్ యూజ్ చేయాల్సి వస్తుంది. మెట్రో యూజ్ చేయాలనుకోండి, మేము అక్కడి వరకు వెళ్ళాలి, అక్కడ 2 రోజులు మారాలి, ఇక్కడికి రావాలంటే 2 టైమ్స్ మారాలంటే అది టైం అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా వెహికల్ యూజ్ చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు పెట్రోల్ రేట్లు కూడా ఎందుకు పెంచాల్సి వచ్చింది, లేదా డీజిల్ రేట్ అంటే కేవలం యుద్ధం వల్లనేనంట మేడం అని అదే అంటున్నారు. మరి యుద్ధం వల్ల రావాలి కాబట్టి అది రావట్లేదు కాబట్టి అందుకోసం అని డిమాండ్ కోసం పెరుగుతుంది. తప్పేం లేదంటున్నారు. తప్పు లేదంటే ఇంకా దాన్ని ఎట్లా ఓట్లో వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవాలి కానీ ఇంకా దాన్ని పబ్లిక్ పైన వేస్తున్నారు, తప్పట్లేదు. ఇప్పుడు మోడీ కూడా ఒక పిలిపిస్తా ఉన్నాడు మేడం, ఈ ప్రైవేట్ వాహనాలు ఎక్కువైనాయంట. అలాంటప్పుడు పబ్లిక్ వెహికల్స్ ఏం పెంచట్లేదు కదా ఎక్కువ. అసలు ఉన్నవే మన దగ్గర బస్సెస్ అన్ని ఇప్పుడు తక్కువ అయిపోయినాయి. ఇంతకుముందు నేను బస్సుల్లోనే వెళ్ళేదాన్ని, కానీ ఇప్పుడు వెళ్ళాలంటే కుదరట్లేదు. అంత లేవు, తక్కువ ఉన్నాయి. ప్లస్ దానికి తోడు రష్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ టైం కూడా ఇప్పుడు నేను ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి వెళ్ళాలంటే నాకు 1 అవర్ 1.5 అవర్ పైన పడుతుంది. అది బండి పైన 20 మినిట్స్లో వెళ్ళిపోతాను నేను. మీరు ఎలక్ట్రికల్ స్కూటీ కొనవచ్చు కదా? ప్లాన్ చేస్తున్నాను నెక్స్ట్ అదే కొనుక్కోవాలని. మరి రేట్లు ఇంకా పెంచుతారంట మరి? అమ్మో అదే భయం వేస్తుంది. ఇప్పుడు ఇదే 1,15,000 అయింది నేను కొనడానికి 4 years క్రితమే. ఇప్పుడు మళ్ళీ అది కూడా కొనాలంటే అది కానీ తగ్గిస్తే బాగుండు రేట్స్. అది ప్లానింగ్ చేస్తున్నాను యాక్చువల్ కొనుక్కోవాలనేసి. ఇప్పుడు ఈ యుద్ధం వల్ల పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం వల్ల సిఎన్జి గ్యాసులు పెరిగినాయి, తర్వాత ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు, పెట్రోలు. అక్కడ యుద్ధం చేయడం వల్ల ఇక్కడ వస్తుంది అనేది సమస్య. అదే ఇప్పుడు మనకు లోపల అలౌ చేయట్లేదు అంటున్నారు కాబట్టి అదే న్యూస్ చదివాం కాబట్టి తెలుస్తోంది. అలౌ చేయట్లేదు కాబట్టి అందుకోసం. చివరికి చెప్పండి మేడం, ఈ పెట్రోల్ రేట్లు పెంచడంపై మీ అభిప్రాయం ఏంటి? కష్టమే, పబ్లిక్ కష్టమే కానీ ఇంకా తప్పట్లేదు అంతే. ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని ఏమనాల్సిన అవసరం లేదా? ఇక వాళ్ళు అన్నీ కూడా తగ్గించుకోవాలి. అన్ని ప్రజల మీద అయితే తగ్గించుకోండి అవి ఇవి అంటున్నారు తప్ప వాళ్ళ లగ్జరీస్ అని తగ్గించుకుంటే అప్పుడు ఇంకా తగ్గుతుంది. మెయిన్ అది చేయాలి ఫస్ట్. వాళ్ళు వాడేటివన్నీ తగ్గించుకోవాలి ఫస్ట్, గవర్నమెంట్ వాడేటివన్నీ.